ఈరోజు తేలిపోవాలి. మెమ్మ మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా? నేను కన్న తల్లి మీద ఒట్టేయను. పోనీ మీ నాన్న మీద ఒట్టేయండి. నాన్న మీద అసలే ఒట్టేయను. సరే నా మీద ఒట్టేయండి. నీ మీద ఒట్టు. వేరే ఏ అమ్మాయితో మాట్లాడటం లేదు. అదేంటి మీ అమ్మ మీ నాయన మీద మాత్రం ఒట్టేయలేదు, నా మీద వేసావు. నీ మీద ఒట్టేసి నువ్వు పోయావు అనుకో, నాకు వేరే పెళ్ళం వస్తుంది. మా అమ్మ నన్ను పోతే మళ్ళీ వస్తారా? అంటే నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా? బంగారం చైన్ తీస్తా. బంగారం చైనా? ఇలా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కొంచెం ఖర్చు అయినా తప్పించుకునేది నేర్చుకోండి. ఏమండి మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారా లేదా మీ అమ్మనే? ఖచ్చితంగా గొడవకి ఎలాగేటట్టుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. బంగారం నేను నిన్నే ప్రేమిస్తున్నా. కన్న తల్లినే ప్రేమించలేనోడివి నన్నేం ప్రేమిస్తావు? నేను అబద్ధం చెప్పాను. నేను మా అమ్మనే ఎక్కువ ప్రేమిస్తాను. తల్లంటేనే ప్రేమలే. నేను ఎలాగో పరాయి దాన్నేగా. పోనీ ఒక అందమైన అమ్మాయి నేను పక్క పక్కనే ఉంటే మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? ఇది ఒక క్వశ్చనేనా? నేను నిన్నే ఎక్కువ ఇష్టపడతా. అంటే నేను అందంగా లేనా? పోనీ దీనికైనా సమాధానం చెప్పండి. చెప్తా. అవును కాదు ఇవి రెండు మాత్రమే చెప్పాలి. సరే అడుగు. నువ్వు ఆ పక్కింటి రమ్య అని లైన్ కొట్టడం ఆపేసావా లేదా? కాదు. అవును కాదు. అయితే నువ్వు ఇంకా లైన్ కొడుతున్నావు అనమాట. ఈ అమ్మ ఈ రోజు ఏంద్ర ఎలా తగులుకుంది? ఏదో ఒకటి చెప్పైనా సరే మంచి అనిపించుకోవాలి. ఏమే ఈ రోజు వంట అద్భుతంగా చేసేవే. పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఇలాంటి టేస్ట్ నా లైఫ్ లో చూడలేదు. ఆ వంట చేసింది ఏం కాదు, పక్కింటి రమ్యనే పెట్టింది అది. మీరు చికెన్ బిర్యానీ బాగా చేస్తారట కదండి, మాకు కొంచెం ఆ రెసిపీ చెప్తారా? ఎస్పీ కాదండి, రెసిపీ అంటే తయారు చేసే విధానం. ఓలమ్మో ఓలమ్మో, నా బిర్యానీ గురించి ఆంధ్రదేశం మొత్తం పొక్కిపోయిందా? ఇదిగో అమ్మాయి, నా బిర్యానీ గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు గాని, నేను గాని బిర్యానీ చేస్తే ఎముకలతో పాటు సేతి ఏళ్ళని కూడా కొరుకు తినేస్తారు. మా ఆయన గాని ఢిల్లీ గాని వెళ్తే పిఎం గారు ముందుగా నా బిర్యానీ గురించి అడుగుతారంట. ఆనందంగా ఉన్నాడేంటి? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినా కూడా నవ్వుతున్నాడే. ఏమండి ఆనందంగా లేనే, ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. అదే కదా, ఆనందంగా ఉంటే తట్టుకోలేరు. ఏమండి పార్లర్ కి వెళ్తాను, 1000 రూపాయలు ఇవ్వండి. పార్లర్ కి ఎందుకే? ఫేషియల్ వేయించుకుంటే ఫేస్ గ్లో వస్తుందండి, అందుకని. అవునా? అయితే సరే, నీకు 10,000 ఇస్తా, నచ్చిన వేయించుకో. అవునా? థ్యాంక్స్ ఇవ్వండి. నేను ఇస్తాను అనగానే నీ ఫేస్ లో ఎంత గ్లో వచ్చిందో చూడు. ఇంకా పార్లర్ లో డబ్బులు ఎందుకు దండగా, లోపలికి పో. ఆగో గామె మన పక్కలైన పుష్పలెక్క ఉన్నది కదా? ఆమె కాదు. ఆమె మంచిగా చూడు. ఆమె కాదు, నాకు తెలియదా? మంచిగా చూడు, ఆమెనా? ఓ పిచ్చి మొక్కందానా, ఆమె అట్లా నడవనే నడవది. పైగా ఆమెకు అసొంటి కలర్ చీరలు లేనే లేవు. ఆమె గానే కాదు. ఏంది? ఆమె ఉన్నట్టున్నది కదా, నా కన్ను కొద్దిగా బయర్లుగా మీ సరిగా కనబడతలేదు. ఆమె రోజ్ డే, హగ్ డే, కిస్ డే, చాక్లెట్ డే ఇవన్నీ పెళ్లికి ముందు. పెళ్లి అయిన తర్వాత టీ ఇవ్వు, నీళ్ళు ఇవ్వు, టిఫిన్ ఇవ్వు, అన్నం ఇవ్వు, బట్టలు ఇవ్వు, ఆఖరికి నన్ను బతకనివ్వు. నీకు కొంచెం కూడా బాధలేదు కదా నన్ను వదిలేసి ట్రిప్ కి వెళ్ళిపోతున్నావు? నీకు చెప్పా కదా, ఎన్నో రోజుల నుంచి నా ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ చేస్తున్నానే. చెప్పారండి, కానీ వేరే దేశం వెళ్తున్నారు కదా, అక్కడ జనాలు ఎలా ఉంటారో తెలీదు, ఎలా మాట్లాడతారో కూడా తెలీదు. ఎందుకు తెలీదు? ఒక పని చేద్దాం, మనమే స్ట్రేంజర్స్ లాగా మాట్లాడుకుందాం. మీరు బాగా మాట్లాడారంటే అలాగే వెళ్ళండి. సరే. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎక్కడి నుంచి? నేను తిరుపతి నుంచి. మీరు ఎక్కడి నుంచి? ఇలానే బయట అమ్మాయిలు లైన్ లో పెట్టాలనుకుంటున్నావా? హాయ్ హలో అంటూ సరసాలు ఆడుతున్నావు. ట్రిప్ క్యాన్సిల్. అలా కాదే,